చిరుత మూవీకి రెమ్యునరేషన్గా 3,50,00,000 రామ్ చరణ్కి ఇచ్చారు. రాజకుమారుడు సూపర్ హిట్ అవడంతో మహేష్ బాబు డేట్స్ కోసం ఎంతో మంది నిర్మాతలు ఎగబడ్డారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం కృష్ణవంశీకి డేట్స్ ఇచ్చాడు మహేష్. కృష్ణవంశీ గారు చెప్పిన కథ బాగా నచ్చింది. కృష్ణ గారికి కూడా చెప్పాలని మహేష్ బాబు కృష్ణవంశీ వెళ్లారు. కానీ అతను వినలేదు. ఎవరి కథలు వారే విని జడ్జిమెంట్ చేసుకోవాలి. ఈ కథ పోయినా కూడా తర్వాత కథకి జడ్జిమెంట్ తెలుస్తుంది. అదే నేను ఓకే చేశానంటే తరువాత కథ కూడా నా మీదే డిపెండ్ అవుతారు. కాబట్టి మహేష్ బాబు కథలు మహేష్ బాబే వినాలి. సినిమా పోయినా హిట్ అయినా అతడిదే బాధ్యత, నాకేమీ సంబంధం లేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో మహేష్ బాబు అప్పటి నుంచే కథలు వినడం నేర్చుకున్నాడు. అయితే కృష్ణవంశీ తీస్తున్న మురారి సినిమా చాలా లేట్ అవుతుందని, కాబట్టి ఈలోగా నీకేదైనా డేట్స్ అడ్జస్ట్ అయితే మరో సినిమా చేయొచ్చని కృష్ణవంశీ గారు చెప్పారు. అప్పుడే వైవిఎస్ చౌదరి గారు మహేష్ బాబుకి ఒక కథ చెప్పారు.